రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్లనున్నాయి. రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమవుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. సాయిమాధవి, రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ బూత్లకు సంబంధించి ఏవైతే పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తీసుకొని సిబ్బంది అంతా తరలివెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 35,809 పోలింగ్ కేంద్రాల్లో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎండాకాలం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది. ఇక్కడ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ఎవరైతే ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఆ పోలింగ్ సిబ్బంది తమ ఈవీఎం కావచ్చు, బ్యాలెట్ యూనిట్లు కావచ్చు, కంట్రోల్ యూనిట్లు అన్ని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు తరలివెడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 1,94,000 మంది పోలీసులు భద్రత నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈ అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తిని చెప్పుకోవచ్చు. అయితే 35,809 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు సగం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరా మానిటరింగ్ చేయనున్నారు. ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ఏదైతే పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు సీఓ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 1,08,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్ల పైబడిన వారు కావచ్చు, ఇటు దివ్యాంగులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ 1,96,000 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అన్ని కూడా ఏర్పాట్లయ్యాయి. అయితే ఈ మొత్తం ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ తో పాటు హోమ్ ఓటింగ్ సంబంధించి 20,163 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. వీరంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయి 35,000 పైచిలకు మంది రేపు పోలింగ్ సిబ్బంది ఎవరైతే పోలింగ్ లో పాల్గొంటారో వారు రేపు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది. 13 నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. అక్కడ ఎందుకంటే ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించారు. ఇటు పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సైతం పకడ్బందీ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంది. అక్రమ మద్యం రవాణాతో పాటు ఇతరత్ర సామాగ్రిని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ప్రలోభపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఇటు కేంద్ర బలగాలకు సంబంధించి 160 కంపెనీలకు సంబంధించిన పారామిలిటరీ బలగాలు ఇప్పటికే రంగంలోనే 9,000 పైచిలకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ మరింత భద్రత కట్టుదిట్టం చేశారు. అక్కడ సీసీ సర్వేలెన్స్ టీమ్ తో పాటు ఇటు వెబ్కాస్టింగ్ తో పాటు లోకల్ స్థానిక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసేందుకు ఏర్పాటు చేశారు. ఇవన్నిటి కూడా 9,000 పైచిలకు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్లు కూడా 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతుంది. అక్కడ కూడా ప్రత్యేకంగా ఈ మైక్రో అబ్జర్వర్స్ అంతా కూడా ఏమైతే ఓటర్లను ప్రలోభ పెడతారో వాటి అన్నిటిపైన దృష్టి సాధించింది. ఇప్పటికే బల్క్ ఎస్ఎంఎస్లు కావచ్చు, ఇప్పటికే సైలెన్స్ పీరియడ్ ఉంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సైలెన్స్ పీరియడ్ ఉంది. సైలెన్స్ పీరియడ్ ఎవరు కూడా ప్రచారం చేయదని ఆదేశాలు జారీ చేసింది.
ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైనా ప్రచారం చేస్తే కానీ ఇతరత్ర ప్రలోభ పెడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పింది. ఇప్పటికే మోడల్ కోడ్ వయలేషన్ కింద 8,500 కేసులు బుక్ చేసింది. ఇటు ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టినట్టు కానీ లేకపోతే వారి సింబల్ చూపించినట్టు కానీ ఇంకేమైనా జరిగితే వారికి సివిజిల్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. సివిజిల్ కావచ్చు, సువిధ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ప్రతి ఒక్క సామాన్యుడికి చెప్పింది. ఈ నేపథ్యంలో సివిజిల్ ద్వారా ఇప్పటికే 8,000 ఫిర్యాదులు అందాయి. వాటిని వెంటనే పరిష్కారం చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఇటు ఎవరైతే ఎక్కడైనా ఓటర్లను ప్రలోభ పెట్టినట్టయితే వారు ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఫిర్యాదును స్వీకరించి వెంటనే 100 నిమిషాల లోపు వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటు ఎండాకాలము ఇటు వేడిగాలుల నేపథ్యంలో ఇటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర చలువ పందిలతో పాటు కూలర్లు ఏర్పాటు చేసింది. ఇటు మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచింది. మెడికల్ టీముల దగ్గర ఓఆర్ఎస్ కావచ్చు, ఇతర వాటర్ సంబంధించి కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసింది. ఎవరైనా ఇప్పటికే సిబ్బందికి సంబంధించి పోలింగ్ సిబ్బందితో పాటు ఇంకా 20% సిబ్బందిని అదనంగా కేటాయించారు. వారికి కూడా శిక్షణ పూర్తి చేశారు. ఎవరైనా పోలింగ్ సిబ్బంది ప్రజెంట్ కానట్లయితే వారి ప్లేస్ లో ఇంకొకరిని వెంటనే తీసుకునే వెసులుబాటు కూడా ఇప్పటికి కల్పించింది. వారికి కూడా శిక్షణ పూర్తి చేసింది. వారంతా కూడా పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడిప్పుడే బయలుదేరుతున్నారు. సాయంత్రం వరకు అక్కడికి వెళ్లేసి అక్కడ ఉదయం రేపు పొద్దున 5:30 గంటలకి మాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ ఉంటుంది. మాక్ పోలింగ్ అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలింగ్ ప్రక్రియ సంబంధించి ఏదైనా ఈవీఎంలలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు కూడా ఈసీఐతో పాటు ఈసీఎల్ ఇంజనీర్స్ బృందం కూడా వెంటనే మరమ్మతులు చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులతో పాటు ప్రతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న చోట కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరైతే రౌడీ షీటర్లు కావచ్చు, కొన్ని కేసులు ఉంటాయో వారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు. వారి నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటు దివ్యాంగులకు సైతం ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకుంది. ర్యాంపులు సైతం, వీల్ చైర్ సైతం అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక ఏర్పాటు వేసవిని తట్టుకునేందుకు వీలుగా చలువ పందిలతో పాటు కూలర్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఓఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ఇతర అన్ని సామాన్లు కూడా అక్కడ సమస్యలు లేకుండా పోలింగ్ శాతం పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గాలకు 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పరిచింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభంగా సాయంత్రం 6 గంటల వరకు 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారంతా కూడా ఓటు వినియోగించుకునే విధంగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయి మాధవి.